సాధారణంగా సివిల్ సర్వీసెస్ కోచింగ్ ఇస్తున్నప్పుడు ఎవరైనా ఎనీ కోచింగ్ సెంటర్ బాగా చెప్తారండి. ఎవరైనా సరే మీరు బాలత గారిని చెప్తారా, లాయక్సెన్స్ అంటారా, లేకపోతే కనుక ఇతరత్ర కోచింగ్ సెంటర్లు వాజీరామన్ రవియా, శ్రీరామ, విజన్ ఐఏఎస్ వారా, ఇన్సైట్స్ వారా, ఎవరైనా శుభ్రారంజన పేర్ల తర్వాత దృష్టి ఐఏఎస్ వాట్ ఎవర్ నేమ్ ఇట్, ఎవరైనా బాగా చెప్తారు. ఎవరు మిమ్మల్ని ఐఏఎస్ చేయలేరండి. నేను ఎవరైనా బాగా చెప్తారు అన్నప్పుడేమో బహుశా వాళ్ళు మేము పొగిడాననుకుంటున్నారు, ఎవరు మీకు ఐఏఎస్ ఇవ్వలేరు అంటేనేమో తిట్టే అనుకుంటున్నారు. రెండూ కాదు. చాలు నేనేం చెప్పదలుచుకున్నానంటే, ఇక్కడ కృష్ణుడు అర్జునుడిని గుర్తుంచుకోండి. రథసారథి కృష్ణుడు, యుద్ధం చేసేది అర్జునుడు. ఈ ఇద్దరి కాంబినేషన్ కొంచెం అర్థం చేసుకోండి మీరు. అర్జునుడేమో రథం నడపలేడు, ఈజ్ అన్ఫిట్ దేర్. కృష్ణుడేమో యుద్ధం చెయ్యలేడు, ఈజ్ అన్ఫిట్ దేర్. కృష్ణుడు అన్ఫిట్ దేర్ అనేసరికి చాలా మంది ఇప్పుడు హిందూ బంధువులు అందరూ నా మీద దగ్గర పడతారేమో. ఫ్యాక్టే. ఆ మాట నేను కాదు, భాగవతంలో భారతంలో కృష్ణుడే చెప్పాడు, యుద్ధం నేను చేయక్కర్లేదయ్యా, మా వాళ్ళందరూ చేస్తారు, నేను కావాలని రథం నడుపుతాను అని దుర్యోధనుడితో మహాభారతంలో చెప్పాడు. అంటే యుద్ధం చేసేవాడు ఒకడైతే చేయించేవాడు ఒకడు. ఇది పాయింట్ ఇక్కడ. మీరు యుద్ధం చేస్తే ఎలా చేయాలో చెప్పేవాళ్ళం మేము. కోచింగ్ సెంటర్ అంటే, గురువు అంటే, ఫ్యాకల్టీ అంటే, కోచ్ అంటే, మెంటర్ అంటే, టెస్ట్ సిరీస్ అంటే, ఫీజు కట్టడం అంటే, మెటీరియల్ ఇవ్వడం అంటే మేము రథసారథులం. మాకు అంతకుమించి ఏమీ తెలియదు. యుద్ధం చేసేది నువ్వే. కాకపోతే కృష్ణుడంతటి రథసారథికేమో అర్జునుడు కాకుండా మామూలు సైనికుడు దొరికిన, అర్జునుడంతటి వెపన్ అద్భుతంగా వేయగలిగిన వాడికేమో శల్యుడో కనుక కర్ణుడికి దొరికినట్టుగా దొరికితే, అంటే బెస్ట్ కాంబినేషన్ కాకపోతే అక్కడ ఇబ్బంది. అందులో కోచింగ్ సెంటర్లు వేసుకునే ర్యాంకర్ల వెనకాల ఉన్న రహస్యం ఏంటంటే, ఇట్ ఈస్ ఎ కాంబినేషన్. ఇట్ ఈస్ ఎ బెస్ట్ కాంబినేషన్. ఇట్ ఈస్ ద బెస్ట్ కాంబినేషన్. అంతే. సినిమాల్లో కూడా చూస్తూ ఉంటాం, మన పలానా డైరెక్టర్ పలానా హీరో కాంబినేషన్ అండి అని. లైఫే కాంబినేషన్. మొగుడు పెళ్ళాలి కాంబినేషన్. అందుకని నువ్వు ఏ స్టూడెంట్వో తెలుసుకో, మార్కెట్లో ఎలాంటి కోచింగ్లు ఉన్నాయో తెలుసుకో, నువ్వెక్కడ సూట్ అవుతావో, నీకెవరు సూట్ అవుతారో తెలుసుకో. దాన్ని బెస్ట్ కాంబినేషన్ అంటారు. బెస్ట్ కాంబినేషన్ వెతుక్కోవాల్సిన బాధ్యత శిష్యుడి మీద కూడా ఉంది. గురువుకి ఎలాగో సాధ్యం కాదు, ఎందుకంటే మేము అందరినీ ఆహ్వానిస్తాం కాబట్టి. IAS for All ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.